నడిబొడ్డున తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రబలినటువంటి విష జ్వరాలని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఈ రాష్ట్రంలో డెంగ్యూ అట్లానే చికెన్ గున్యా అనేక రకాలైనటువంటి వైరల్ ఫీవర్స్ ఈరోజు వచ్చినాయి. హాస్పిటళ్ళకి ప్రజలు పోతుంటే అక్కడ మందుల కొరత ఉంది, సిబ్బంది లేదు, ఎలాంటి పట్టనట్టుగా ఈనాడు ప్రజా వైద్యం అనేటటువంటిది ఉంది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీటిపైన హెల్త్ సంబంధించినటువంటిది సమీక్ష చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ హెల్త్ గురించి, ప్రజా ఆరోగ్యం గురించి ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను ఎట్లా ఆక్రమించాలి, భూ కబ్జాలు ఎట్లా చేయాలి, లేకపోతే పరిశ్రమ అధిపతులకు ఎట్లా అప్పచెప్పాలనేటటువంటి దానిపైన ఉన్నటువంటి ప్రేమ, ఈ రాష్ట్రంలో ప్రబలినటువంటి వైద్య సమస్య ఏదైతే ఉందో, ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాని గురించి నాడు పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, ప్రజా వైద్యాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. ఈనాడు ప్రైవేట్ ఆసుపత్రులు విపరీతంగా దోచుకుంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈనాడు డబ్బుల యొక్క నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టాలని ఈనాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము మేల్కొని వీటిపైన చర్యలు చేపట్టకపోతే వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో ముట్టడి చేసి ఈ ప్రజల్ని మమేక అందరినీ కలుపుకొని వచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి వైద్యాన్ని సాధించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉంది. ఆ పద్ధతులలో మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం ముందుగా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జి నాగయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజల్ని కాపాడాలి. ఈనాడు ప్రైవేట్ ఆసుపత్రులు విపరీతంగా దోచుకుంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈనాడు డబ్బుల యొక్క నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టాలని ఈనాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము మేల్కొని వీటిపైన చర్యలు చేపట్టకపోతే వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో ముట్టడి చేసి ఈ ప్రజల్ని మమేక అందరినీ కలుపుకొని వచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి వైద్యాన్ని సాధించుకోవాల్సినటువంటి బాధ్యత. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా అక్కడ బెడ్స్ ఉండవు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా ప్లేట్లెట్ల యొక్క సంఖ్య తెలిపేటువంటి పరికరాలు లేవు. ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఎలాంటి పరికరాలు లేనటువంటి పరిస్థితుల్లో, డాక్టర్లు లేనటువంటి, మందులు లేనటువంటి పరిస్థితుల్లో, దుస్థితిలో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా చికెన్ గున్యా వచ్చినటువంటి రోగాలు వచ్చినటువంటి మొత్తం గ్రామాలే మంచాన పడి మొత్తంగా కూడా ఇవాళ రోగాలతో మూలుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్ని సందర్శించి ఓట్లు వేయించుకున్నటువంటి ఏ నాయకుడు, ఏ ఎంపీ, ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఓట్లు వేసేట్టు అయిపోయింది, మీకు మాకు సంబంధం లేనట్టుగా చాలా బాధ్యత రహితంగా ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి అంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఉన్నాయా లేవా, అక్కడ పరికరాలు ఉన్నాయా లేవా, డాక్టర్లు ఉన్నారా లేరా, నర్సులు ఉన్నారా లేరా, ఇట్లాంటివి కూడా చూసేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే మేల్కొనాలా. మేల్కొనకపోతే ఈ ప్రజలు మళ్ళా
మీకు ఎట్లాంటి పాఠాలు చెప్పాలో అట్లాంటి పాఠాలు చెప్తారు తప్ప ఇంకోటి లేనటువంటి విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్ కారణంగా ప్రైవేటు హాస్పిటల్ని ఆశ్రయించవలసిన అవసరం వస్తుంది. అక్కడ లక్షల రూపాయలు డబ్బులు ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా మందులు అందుబాటులో ఉండటం లేదు, సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. పట్టణాలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉంచాలి, డాక్టర్లని అందుబాటులో ఉంచాలి. తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆ జబ్బులు నయం కాకపోతే, జ్వరాలు నయం కాకపోతే పట్టణాలకు తరలించాలి. అవసరమైతే హైదరాబాద్ లెవెల్కైనా సరే తీసుకొచ్చి రోగులని కాపాడేటటువంటి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి శ్రద్ధ తీసుకునేటటువంటి స్థితి ఈనాడు ప్రభుత్వం దగ్గర కనపడట్లేదు. ఎటువంటి ప్రణాళిక లేదు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విష జ్వరాలతోటి రాష్ట్రం మొత్తం కూడా ఉట్టుడిపోతుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అంటే పేదల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం చేస్తున్నారు చెప్తున్నారు. కనీసం వాళ్ళ ఎందుకంటే ఈరోజు దళితవాడల్లో కిచెన్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్కి వస్తే పేషెంట్లు వస్తే చెత్త కుండీలో మన చెత్తల్ని బారేసినట్టు వాళ్ళని ఏ మూలకు ఆ మూలకు పడేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బెడ్స్ లేవు, సరైన సౌకర్యాలు లేవు. అందుకని వెంటనే ఇలా రాష్ట్ర ప్రభుత్వము చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం కూడా హెచ్చరిస్తున్నాం. అందుకని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కూడా ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం.